పిల్లలకి డైలీ ఐరన్, కాల్షియం, వైటమిన్ ఏ, వైటమిన్ బి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి యాజ్ వెల్. సో ఒమేగా 3 గుడ్ ఫ్యాట్స్ అసలు అది ఎలా మిస్ అవుతాం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ వచ్చేలాగా ఈ మీల్లో చూడాలి. సో అలానే నేను పిల్లల కోసం ఈ లంచ్ బాక్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో అచ్చం మినపప్పుని రుబ్బుకొని ఇలా ఆవిరి కుడుం చేసుకున్నాను. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ఈరోజు స్నాక్ కింద ఇది వాడబోతున్నాను. దానికి కొంచెం కారం వాడాలి. దానికోసం ధనియాలు కొంచెం, నువ్వులు ఎక్కువగా, అంటే పెరిగే పిల్లలకి ఐరన్, కాల్షియము, వైటమిన్ డి, బి విటమిన్, వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వులు వేస్తున్నాను. కాల్షియంకి కాల్షియం, ఐరన్కి ఐరన్. సో కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి. సో ఇవి వేగిపోయినాయి, చల్లార్చి మిక్సీ వేసేసుకుంటే పౌడర్ అయిపోతాయి. సో దీన్ని చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. అంటే ఇది ఆవిరి కుడుము, ఇడ్లీ అని కూడా వాళ్ళకి తెలియదు. ఇలా స్టార్టర్స్ కింద ఫస్ట్ లంచ్కి తినే ముందు స్టార్టర్స్ కింద ఇలాంటివి చేస్తే బాగా తింటారు పిల్లలు. అండ్ ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దాల్స్లో, మినపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది ఓన్లీ మినపప్పుతోనే ఆవిరి కుడుం చేసుకున్నాను. సో హెల్దీ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో కొంచెం గీ తీసుకుంటున్నాను, లేదా అవకాడో ఆయిల్ కూడా మంచిది. సో వీటిని కొన్ని వేసేసి ఫ్రై చేసేద్దాం. కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే దీనికి ఒక సాస్ కూడా తయారు చేయబోతున్నాను. సో మనం ఇప్పుడు కారం చేసుకున్నాం కదా, నువ్వుల కారం, ఇది కొంచెం వేద్దాం. ఎలాగో సాస్ ఉంటుంది కదా. సో ఇది స్టార్టర్ కింద ఇచ్చేద్దాం. సో దీన్ని పక్కన పెట్టేసుకొని సాస్ చేసుకుందాం. ఎంత బాగుందో. దీనిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఆవిరి కుడుం అంటే ఎవరు నమ్మరు. సో చీజ్ వేస్తున్నాను. సో పిల్లలకి కంపల్సరిగా రోజు వాల్నట్ ఇవ్వాలి బ్రెయిన్ హెల్త్కి. సో ఈ సాస్లో కొంచెం ఒక గుప్పెడు వాడుతున్నాను. కొంచెం టేస్ట్ కోసం ఒక 5 నుంచి 10 క్యాష్యూ నట్స్, సాల్ట్ కొంచెం, ఎందుకంటే చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది, తర్వాత వేసుకుని కొంచెమే లెమన్. ఎలాగూ మనం ఆవిరి కుడుంలో కారం వేసేసాం కాబట్టి ఇందులో అవసరం లేదు. సో వాటర్ వేసేసి సాస్ తయారు చేసుకున్నాం. సాసెస్ బయట నుంచి ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే తయారు చేయాలి. సో ఇది అవకాడో ఆయిల్. సో జీలకర్ర డైజెషన్కి, ఆవాలు, నేను మెంతులు కూడా వేస్తాను, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పు. సో కొంచెం ఇంగువ డైజెషన్కి. గోంగూర తీసుకున్నాను. అంటే చాలా మంది పాలకూర వేయడానికి ఇష్టపడతారు, బట్ వైటమిన్ సి ఉంటేనే ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో నేను గోంగూర మాత్రమే తీసుకుంటాను. పాలకూర కన్నా నేను ఎక్కువ గోంగూర ఎక్కువగా వాడతాను. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం జాలు, ఎక్కువ వద్దు. ఇది వెంటనే ఇలా మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వేగిపోయిందో. చాలా సేపు పట్టిద్దా అనే భయం కూడా అవసరం లేదు. పిల్లలకి బ్రోకలీ చాలా మంచిది. థైరాయిడ్ ఉంటే అవాయిడ్ చేయండి. స్టీమ్డే కంపల్సరిగా. వైటమిన్ ఏ కూడా ఇంపార్టెంట్. సో క్యారెట్ కంపల్సరిగా వాడతాను. వైటమిన్ సి కూడా ఉంటుంది, క్యాప్సికమ్ అండ్ బ్రోకలీలో కూడా వైటమిన్ సి ఉంటుంది. కొన్ని బీన్స్, ఫైబర్ ఉంటుంది, కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో కారంకి కొన్ని గ్రీన్ చిల్లీ వాడతాను. పిల్లలు ఎక్కువ కారం తింటారు కదా. అండ్ ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా వేసి చేసుకున్నాను కాబట్టి వాడుతున్నాను. డీప్ ఫ్రైయింగ్ ఉంటే అవాయిడ్ చేసేసేయండి. నార్మల్గా మీరు డైరెక్ట్ వేసేసుకోండి. బట్ ఈ రైసెస్, ఇలాంటి రైస్లో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ ఇస్తాయి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. గరం మసాలా వేస్తున్నాను కొంచెం. స్పైసెస్ ఆర్ ఆల్వేస్ గుడ్. తక్కువ టమ్మీకి అలవాటు చేయండి. సో ద మెయిన్ పార్ట్ బ్లాక్ చెన్నా, దీన్ని చక్కగా ఉడికించుకున్నాను. సో బ్లాక్ చెన్నా, దీన్ని కొంచెం స్మాష్ చేసి వేస్తాను. పిల్లలు సరిగ్గా చూ చేయరు. సో ఇలా చక్కగా పిసికి వేస్తే కూడా ఇది చెన్నా వేసాము అనేది కూడా లేకుండా చక్కగా తినేస్తారు. డైజెషన్ కూడా చక్కగా అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు. సో ఇది ఒక 50 grams ఆఫ్ బ్లాక్ చెన్నాని ఉడకపెట్టేసాను, రా బ్లాక్ చెన్నాను. అల్లం మర్చిపోయాను, కొంచెం అల్లం వేస్తున్నాను. సో బాయిల్డ్ రైస్ ఈ కప్ తీసుకున్నాను. ఇది కూడా చక్కగా వేసేసుకున్నాను. అంటే రైస్ ఇంత మాత్రం సరిపోతుంది. కొంచెం ఫ్రై చేసేస్తే అయిపోతుంది. పిల్లలేంటి, మనం కూడా తినేస్తాం, అంత బాగుంది. ఆ గోంగూర, లైట్గా గరం మసాలా వేసాం. ఎక్కువ వేయనట్లు ఉంది, చెన్నా తగులుతుంది. చక్కగా బ్రోకలీ అయితే నేను చిన్నప్పుడు చెట్టు తినేస్తున్నా అని తినేసేదాన్ని. అంటే చిన్నప్పుడు బ్రోకలీ లేదు, కాలీఫ్లవర్ అది. సో అయిపోయింది మన ఫ్రైడ్ రైస్. హెల్దీ ఫ్రైడ్ రైస్. వైటమిన్ సి ఉంది, ఐరన్ ఉంది, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, అండ్ వైటమిన్ ఏ కూడా ఉంది, క్యారెట్ వేసాం. సో ఇది స్నాక్ అనమాట. అంటే వాళ్ళని లంచ్ తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంచుకోవడానికి స్నాక్ కొంచెం. ఇది కంప్లీట్ ప్రోటీన్ అండ్ కార్బ్స్ యాజ్ వెల్. సాస్ హెల్దీ ఫ్యాట్స్ తోటి, ఒమేగా 3 తోటి, చీజ్ తోటి చాలా ఎమ్మీగా ఉంటుంది.
ఎంత బాగుందో, నాకే నచ్చింది, పిల్లలకి ఎంత నచ్చదు. అంటే 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉంది ఆ సాస్. చక్కగా ఫైబరు, ప్రోటీను అన్నీ కలిసిన వైటమిన్ సి, వైటమిన్ ఏ అన్నీ కలిసిన రైస్. మీకు రైస్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే రైస్ పార్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. వాడు చక్కగా తినేస్తారు. ఈ రైస్ చూస్తుంటేనే తినేసేయాలనిపించేది లాగా ఉంది. సో కర్డ్ ప్లస్ చియా సీడ్స్ రోజు కంపల్సరీగా పిల్లలకి అలవాటు చేయమంటున్నాను. చియా సీడ్స్ 6 ఇయర్స్ ఓల్డ్ నుంచి, అంటే పిల్లలకి 6 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కన్స్యూమ్ చేయొచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి, హాఫ్ టీ స్పూన్ నానబెడితే 1 టీ స్పూన్ అవుతుంది. 1 టీ స్పూన్ చియా సీడ్స్ నానబెడితే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు కొలత చూసుకోండి. సో సేవ్ దీస్, షేర్ దీస్ అండ్ సర్వ్ దీస్. థ్యాంక్ యూ.